ఈరోజు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహము ప్రతిష్టాపన జరగడం జరిగింది. భారతీయులందరూ కోట్లాది కళ్ళతో చూసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నెరవేరడము, ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగడము నిజంగా భారతీయులందరూ సంతోషించదగ్గటువంటి విషయం ఇది. ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయులందరూ ఒక పెద్ద పండుగగా ఈరోజు, అంటే దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు కలిసి ఒకరోజు వస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా వాడవాడల గ్రామాన ఒక పెద్ద పండుగ వాతావరణం ఈరోజు నెలకొంది. అందులో భాగంగానే ఆదోని నియోజకవర్గంలో కూడా ఈరోజు పొద్దున శోభయాత్ర నుంచి మొదలుకొని ప్రతి వాడలో ప్రతి గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఆ శ్రీరాముని నామస్మరణ ఈరోజు జరిగింది. అందులో భాగంగానే బావాజీపేటలో ఉన్నటువంటి బైలాంజనేయ స్వామి గుడిలో ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఒక ఎల్ఈడిని కూడా, అంటే అక్కడ అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు అందరూ వీక్షించే విధంగా ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్తో ఎల్ఈడి ఏర్పాటు చేసి చాలా కనుల విందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు మమ్మల్ని కూడా ఇక్కడికి రావడం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే మా మిత్రులు, మా అన్నగారు అయినటువంటి భూపాల్ చౌదరి గారు, అలాగే ఎక్స్ కౌన్సిలర్ తిమ్మప్పన్న గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. వీరందరికీ, ఈ బావాజీపేట పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఈ జనవరి 22 అనేది ప్రతి సంవత్సరం ఒక పండగ మాదిరి ప్రతి ఒక్కరూ జరపాలని నిర్ణయించుకున్నారు భారతీయులందరూ. ప్రతి సంవత్సరం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలతోనే మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక పండుగగా దీన్ని నిర్వహించడానికి ఆదోని నియోజకవర్గ ప్రజలు, ప్రతి గ్రామ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి పిలిపించి నన్ను ఆహ్వానించినందుకు బావాజీపేట వార్డు పెద్దలకి, యువకులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.